హలో ఎవ్రీవన్, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు బీన్స్ ఫ్రై చేసి చూపిస్తున్నా. మీకు నచ్చినట్లయితే ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా డిఫరెంట్ స్టైల్లో కట్ చేసి చూపిస్తున్నా. ఇలా చేసుకుంటే ఏంటంటే తొందరగా బీన్స్ ఫ్రై అవుతాయండి. చూపించాను. ఇప్పుడు మనము సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. కట్ చేసే ముక్కల్లో వాటర్ పోసుకుంటున్నానండి. వాటర్లో కొంచెం మిక్స్ అయ్యే వరకు మనము కలుపుకొని ఒక సైడు ఒక 5 minutes వరకు మనము ఇలానే ఉంచనివ్వాలి. ఇవిలోగా బాగా సాల్ట్ వాటర్లో మిక్స్ అవుతాయి. నేను కొద్దిసేపు ఇలానే ఉంచుకుంటానండి. ఇప్పుడు మనకి కావలసిన వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం పీస్ అండ్ 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిగడ్డలు. ఇప్పుడు మనము కచ్చా పిచ్చాగా వెల్లుల్లి రెబ్బల్ని చిరుముకుందాం. నేను ఎప్పుడు ఇలానే ఫ్రై చేస్తే చిరుముకుంటానండి. మీకు నచ్చకపోతే మీరు పొట్టు తీసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి కావలిస్తే. ఇప్పుడు 5 minutes అయిపోయింది కదా, మనం ఇవి సైడ్ తీసుకుందాం. వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం, వడకట్టుకుందాం ఈ పీసెస్. వడకట్టేసానండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 3 tablespoon ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ హీట్ అయ్యిందండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా చిటపటలాడించాలండి. వేగాక ఇప్పుడు కట్ చేసే ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నా. ఇప్పుడు కచ్చబిచ్చ దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకున్నా. కరివేపాకు వేసుకుంటున్నా. ఇలాగే వేగనివ్వాలండి, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు బీన్స్ వేసుకొని బాగా కలిపేసుకుంటున్నానండి. చిటికెడు పసుపు వేసుకుంటున్నా అండ్ సాల్ట్ వేసుకుంటున్నా. సాల్ట్ నేను ఎప్పుడు హ్యాండ్ తోటే వేస్తానండి, ఎందుకంటే సాల్ట్కి మన ఫింగర్స్ తగిలితే మంచిది. వేసి బాగా మిక్స్ కలిపేసుకుంటున్నాండి. ఇప్పుడు 1 tablespoon కారం వేసుకుంటున్నానండి. బాగా కలుపుకుంటున్నా మిక్స్ అయ్యేంత వరకు. ఒక 5 minutes ఇలానే ఉంచనివ్వాలండి, వేగనివ్వాలి. ఇప్పుడు వేగింది కదండి, చూడండి ఫ్రై అయిపోయింది. ముక్క విడిగా ఉంది,
చాలా బాగుంది కదండి. మీకు నచ్చినట్లయితే 1 లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే. బాయ్ బాయ్.